విజయవాడలో కమర్షియల్ సిలిండర్ల సరఫరాలో తీవ్ర జాప్యం జరుగుతోంది. యుద్ధం నేపథ్యంలో ఎల్పీజీ దిగుమతి నిలిచిపోయింది. కమర్షియల్ సిలిండర్ల కోసం ఎదురుచూపులు చేస్తున్నారు హోటల్ యాజమాన్యాలు. ఇదే పరిస్థితి కొనసాగితే హోటళ్లు మూసేయాల్సి వస్తుందని హోటల్ నిర్వాహకులు చెప్తున్నారు. హోటళ్లు మూసేస్తే వందలాది మంది కార్మికులు, వారి కుటుంబాలు ఉపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో వారేమంటున్నారు? మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, పశ్చిమాసియా దేశాల యుద్ధ ప్రభావం ఇప్పుడు గ్యాస్ మీద కూడా పడింది. విజయవాడలో చూసుకుంటే మాత్రం మొత్తం అన్ని రెస్టారెంట్లో కూడా ఇటు కమర్షియల్ గ్యాస్ కొరత ఏర్పడింది. ఇటు గ్యాస్ ఏజెన్సీలు కూడా గ్యాస్ బండల్ని మాత్రం ఇటు ఇవ్వడానికి మాత్రం అంగీకరించట్లేదు. ఎందుకంటే గతంలో చూసుకుంటే మాత్రం ఒక్కొక్క రెస్టారెంట్కి దాదాపు ఇటు ప్రతి నెల చూసుకుంటే మాత్రం ఇటు 60 నుంచి 70 సిలిండర్లు అవసరం ఉండేది. కానీ ఇప్పుడు చూసుకుంటే మాత్రం 10 నుంచి 15 సిలిండర్ వరకే ఇస్తున్నారు. అంటే గ్యాస్ ఏజెన్సీలు కూడా ఇటు గ్యాస్ కమర్షియల్ సిలిండర్లు ఆపమన్నారు. కమర్షియల్ సిలిండర్ బుకింగ్ కూడా తీసుకోవట్లేదని మాత్రం చెప్తున్నారు. ఎందుకంటే ఇటు పశ్చిమాసియా దేశాల యుద్ధ ప్రభావం వల్ల ఈ ప్రభావం మొత్తం కూడా గ్యాస్ మీద పడింది. ఇటు మనకి గ్యాస్ దిగుమతి కూడా కావడం లేదు. ఈ కారణంగా మాత్రం గ్యాస్ మాత్రం అందుబాటులో లేదు. దానివల్ల గ్యాస్ని కమర్షియల్ సిలిండర్ని ముందు కూడా ఆపే అవకాశం ఉందని కూడా అంటారు. చూసుకోవచ్చు, ప్రస్తుతం మనం విజయవాడలోని ఒక ప్రముఖ హోటల్లో ఉన్నాము. ఇక్కడ దాదాపు ప్రతిరోజు కూడా వందల మంది ఇక్కడికి వచ్చి టిఫిన్ చేస్తుంటారు. ఈ ఇప్పటికే కమర్షియల్ సిలిండర్ కొరత ఏర్పడిన నేపథ్యంలో మాత్రం ఇక్కడ హోటల్ యాజమాన్యాలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఒకసారి హోటల్ యాజమాన్యంతో మాట్లాడడం. సార్ చెప్పండి, కమర్షియల్ సిలిండర్ల కొరత అనేది ఏర్పడిందా? సార్, ఇప్పుడు జరిగేది మాకు 4 సిలిండర్లు 3 సిలిండర్లు వాడి 1 సిలిండర్ ఇస్తున్నారు. అది కూడా మేము ఇవ్వలేమండి, మా వల్ల కాదని చెప్తున్నారు గ్యాస్ కంపెనీ వాళ్ళు. మేము ఏం చేయాలని పరిస్థితి ఆందోళన కదా, మాకు ఏం చేయాలి అర్థం కావట్లేదు. దీని ప్రత్యామ్నాయ మార్గం చూసుకున్నామంటే పూర్వంలాగా మనం కట్టెలు గ్యాస్ వాడే పరిస్థితి లేదు ఎవరు ఈరోజు. పూర్వం అంటే మేము బొగ్గులు కిరసనాలు వాడేవాళ్ళం. వాళ్ళ ఆ పరిస్థితి లేదు, వాళ్ళ లేబర్ చేసే పరిస్థితి లేదు. వాళ్ళ ఆ ప్రాసెస్ అనేది మాకు ఇంకా వాళ్ళు 2 రోజులు 3 రోజులు మించి ఇవ్వలేమండి అంటున్నారు గ్యాస్ కంపెనీ వాళ్ళు. మేము వింటున్నాము. మరి బెంగళూరులో, హైదరాబాద్లో కొన్ని హోటల్ మూసేసి మాకు యూట్యూబ్లో వస్తున్నాయి. మరి మాకు అర్థం కాని పరిస్థితి. ఎంతమంది మేము ఆపుకోవాలంటే వాళ్ళు మెయింటెనెన్స్ ఖర్చు అవుతుంది, స్టాఫ్ జీవితాలు మాకు ఆందోళనకరంగా ఉంది. అంటే మొత్తం ఇక్కడ ఎంతమంది వర్కర్స్ పనిచేస్తుంటారు? ప్రతిరోజు ఇక్కడ ఎంతమంది టిఫిన్ చేయడానికి వస్తుంటారు? ఇక్కడ మాకు 500-600 మధ్య వస్తుంటారు టిఫిన్ చేయడం కోసం. కాదు 15 మంది 20 మంది మధ్యలో మాకు షిఫ్ట్ చేస్తుంటారు. ఇక్కడ 15 మంది 20 మంది వర్కర్లు రోజుకి 400-500 మధ్యలో వస్తుంటారు. కాదు ఏంటి, ఇవన్నీ ఆపుకుంటే మాకు ఖర్చులు ఎక్కువైపోతాయి, శాలరీస్ ఇవ్వాలి, ఇవన్నీ ఏమి అర్థం కాని పరిస్థితిగా ఉంది మాకు గ్యాస్ వల్ల. అంటే గతంలో ప్రతి నెల ఎన్ని సిలిండర్లు మీ కమర్షియల్ సిలిండర్లు వాడేవారు? ప్రస్తుతం ఎన్ని మీరు బుకింగ్ చేస్తే ఎన్ని ఇస్తున్నారు, మీకు సిలిండర్లు ఇస్తున్నారు? మాకు ఎప్పుడు ఎనీ టైం ఇచ్చేవాళ్ళు బుకింగ్లో. మాకు ఎనీ టైం అది ఫ్రీ సర్వీస్. వాళ్ళే పోటీ పడే వాళ్ళు గ్యాస్ కంపెనీ వాళ్ళు, మీకు ఏం కావాలని. అలాంటిది ఇప్పుడు అక్కడక్కడ ప్రతిరోజు మాకు పని అయిపోతుంది. ఏమన్నా మీ దగ్గర ఒక బండ దొరుకుతుందా, మీ దగ్గర ఒక గ్యాస్ దొరుకుతుందా అని అడగాల్సి వస్తుంది. వాళ్ళంటే ఎవరికో లేవండి, మా దగ్గర ఏమి లేవు అంటున్నారు. కాదు ఏదైనా 4-5 రోజులు దాటితే మా దగ్గర ఏదో 4-5 సిలిండర్లు ఇవ్వగలుగుతాం అంటున్నారు కంపెనీ వాళ్ళు. అది ఏంటిది మాకు ఆందోళనగా ఉంది. బిజినెస్ ఏం చేయాలి ఏంటి అనేది. గ్యాస్ లేనిది ఏ పని జరగదు ఇవాళ. ఒకవేళ హోటల్ కమర్షియల్ సిలిండర్ హోటల్ కనుక మూసివేస్తే మాత్రం ఇక్కడ పనిచేసే వర్కర్లందరూ కూడా రోడ్డున పడాల్సి వస్తుంది. ఎందుకంటే దాదాపు వీరందరూ కూడా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు. వారికి పని దొరక్క మొత్తం కూడా వారి కుటుంబాలు మొత్తం కూడా రోడ్డున పడే పరిస్థితి ఏర్పడుతుందని మాత్రం హోటల్ యాజమాన్యాలు అంటున్నాయి. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో శ్రీధర్, TV9 విజయవాడ నుంచి.